విశ్వాసము కలిగిన వాళ్ళందరికీ కూడా లోబడే బుద్ధి ఉండుట ప్రాముఖ్యము. దయచేసి 4వ అధ్యాయము 11వ వచనం. 4:11. అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు. అవిధేయత అనేది మన లోపలికి రానివ్వకుండా ఉండాలి. దయచేసి 6-7 వచనాలు. సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుక. డిసొబీడియంట్ స్పిరిట్ ఆఫ్ డిసొబీడియన్స్ ఈజ్ మోస్ట్ డేంజరస్. ఎప్పుడు కూడా తగ్గించుకొని, తండ్రి నాతో మాట్లాడు, నువ్వేం చెబితే నేను అది వింటాను. నేను లోబడడానికే ఉన్నాను కానీ శాసించడానికి కాదు. లోబడడానికే నేను ఉన్నాను కానీ తిరగబడడానికి కాదు అని లోబడే గుణం నాకు ఇప్పటికీ కూడా. నేను చెబుతున్నాను, మా తల్లి సంఘాన్ని వదిలేశానండి నేను కొన్ని కారణాలను బట్టి. వదిలేశానంటే మొన్న చర్చికి ఎర్నెస్ట్ కుమారపల్లి గారి చర్చికి వెళ్ళిన తర్వాత కూడా నేను మాకు తల్లి సంఘం ఐపీసీ అని చెప్పుకుంటున్నాను. ఒకరోజు ఫిలిప్ అబ్రహం గారు మా ఇంటికి వచ్చాడు. బాబు, నేను నీకు బాప్తిసం ఇచ్చాను కదా, నీ మీద నాకు హక్కు ఉన్నదా లేదా, అధికారం ఉందా లేదా అంటే 100% అయ్యగారు, మీరు నన్ను చంపినా చంపచ్చు, మీకు అధికారం ఉంది. నేను మీకు దూరంగా లేదు అయ్యగారు, నేను మీ వాడిని. మీరు నన్ను ఇప్పుడు తీసుకెళ్ళి చంపేసేయండి, నేను కాదన్నాను. నాకు తెలుసు బెటా, ఏం లేదు, నేను వార్షిక సభలు పెట్టాలనుకుంటున్నాను. నువ్వు సంఘానికి రానప్పటి నుండి పాటలు పాడేవాళ్ళు లేరు, క్వైర్ లీడ్ చేసేవాళ్ళు లేరు, అంతా చెప్పబడిపోయారు యూత్. పాస్టర్ భాస్కర్ డాసన్ గారు వస్తున్నారు, కొంచెం క్వైర్ నువ్వు హెల్ప్ చేయాలంటే మీరు ఆజ్ఞాపించండి అయ్యగారు. ఇలా చెయ్యి ఓఫీ, నువ్వు వెళ్ళి చార్మినార్కి దూకంటే దూకుతా, హుసేన్ సాగర్లు దూకంటే దూకుతా. మీరు ఆజ్ఞాపించాలి, దాన్ని మీరు అడగకూడదు. ఎక్కడ ఉన్నా మీ వాడిని, భూమండలం మీద ఎక్కడున్నా మీ వాడిని, తప్పకుండా వస్తాను అయ్య గారు అని చెప్పాను. వెళ్ళాను. మళ్ళీ ఒక 25 మంది యూత్ని తయారు చేశాను. నేను హార్మోనియము, ఇంకొక డోలకు, కంజర పాటలు నేర్పించి పాడాను. ఆ సభలోనే దేవుడు నాతో మాట్లాడాడు. నా కుమారుడైన సొలొమోనా, నీవు లేచి నా మందిరం కట్టమని. ఆ పిలిపి ఇక్కడ దాకా తీసుకొచ్చింది. నేను విధేయత అనేది నేను ఉన్నతమైన కొండ మీదకి ఎక్కిస్తుంది. ఎదురు చూడని ఆశీర్వాదాలు నీ మీదకి రప్పిస్తుంది. రోషగాడి మాటలు, మీ సంబిలేసి ఏమనుకున్నవారు అనేది మాటలు గొప్ప కాదు, దాని వలన నీకేమీ ఆశీర్వాదాలు రావు. ఎవడు బలవంతుడు? ఎవడు బలవంతుడు? దేవుడు ఒక్కడే బలవంతుడు, మనందరం బలహీనులమే. ఏమనుకున్నారా నేనంటే అంటాడు. ఏమనుకోవాలా? మనిషి అనుకున్నాను. అనుకోవద్దా? పశువు అనుకోవాలా? మరి పోనీ దేవుడు అనుకోవాలా? కాదుగా, నువ్వు దేవుడు కాదుగా, మరి మనిషివి కాదుగా, కాదా? మరి మనిషి అనుకున్నాను, సాటి మనిషి అనుకున్నాను. నేనంటే చాలా గొప్ప అనే మనస్సు మంచిది కాదు. లోబడే మనస్సు ఉండాలి ఎప్పుడు కూడా. దేవుని వాక్యానికి లోబడాలి, దేవుని సేవకులకు లోబడాలి, సంఘములో పెద్దలకు లోబడాలి, మనకన్నా వయసులో పెద్దోళ్ళు అయిన వాళ్ళతో వాళ్ళకి లోబడాలి. లోబడండి. లోబడడం చాలా మంచి లక్షణం. అవిధేయత వలన వారు విశ్రాంతిని పోగొట్టుకున్నారు, మిస్ అయిపోయినారు, వారు లోపలికి వెళ్ళలేకపోయారు. ప్రభునందు ప్రియులారా, తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఒకటే మాట దేవుడు చెప్పమంటున్నాడు, చెప్పి ముగించుకుంటే. ఇప్పటిదాకా 3 పాయింట్లు చెప్పాను. జాగ్రత్త కలిగి ఉండాలి. భ్రష్టులమయ్యే అవకాశం ఎవరికైనా ఉంది. తర్వాత మన వలె భక్తి సాధన చేసే వాళ్ళతో కలిసి మనం ఉండాలి. విశ్వాసం గల వాళ్ళతో కలిసి విశ్వాసం కలిసి ఉండాలి. 3వ విషయం ఏంటంటే, విశ్వాసం ఉంటే చాలదు, విధేయత ఉండాలి.